ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అనబడినటువంటి మన ప్రభువు ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచ ధర్మానికి విరుద్ధంగా దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పం ప్రకారంగా ఆయన ఏ విధంగా ఈ భూమి మీద ఉద్భవించడం జరిగింది అంటే పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది యేసును కన్య మరియ. చప్పట్లు కొడితే మహిమపరచాలి. యేసు పుట్టుకతో ప్రపంచ జనన విధానాన్ని గురించి ఆలోచన చేస్తే యేసులాగా పుట్టినటువంటి మహాత్ముడు అనబడిన వాడు, మహనీయుడు అనబడినటువంటి వాడు ఈ భూమి మీద యేసుకు ముందు గాని యేసుకు తరువాత గాని ఎవడు పుట్టలేదు యేసులాగా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మానవ భవితవ్యాన్ని, మానవ ఉనికిని శాసించేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి దేవుని ఉన్నతమైన ప్రణాళికతో ఏర్పాటు చేయబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. అట్టి బైబిల్ గ్రంథం యొక్క సారాంశం నేటి ప్రపంచాన్ని నడిపిస్తుంది. బైబిల్ యొక్క జ్ఞానం నేటి ప్రపంచానికి మూలమై ఉంది. ప్రపంచ ప్రారంభాన్ని గురించి చెప్తుంది బైబిల్, ప్రపంచ ముగింపుని గురించి బైబిల్ చెప్తుంది, వర్తమానాన్ని గురించి బైబిల్ సూచించింది. బైబిల్ సూచించినటువంటి ప్రారంభం, వర్తమానం, ముగింపు, దీనితోనే మానవ జీవితం ముడిపడి ఉంది. అమ్మ, నాన్న, తాత, మామ, ఇవన్నీ ఎక్సెట్రా 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 ఇవన్నీ తాత్కాలికమైనవి. దేవుని చేత నిర్ణయింపబడినదే మానవ జీవితంలో జరిగేది, జరగబోయేది అదే నిర్ణీతమైంది మానవుడికి. ఇప్పుడు మానవ జీవితాన్ని దేవుడు తనదైన శైలిలో, తనదైన వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన ప్రకారంగా మానవుణ్ణి నీతిమంతునిగా చేసుకుని తన యొద్దకు తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఆలోచన. పాపి అయిన మనుషుణ్ణి పవిత్రుని చేయాలి, పరిశుద్ధుణ్ణి చేయాలి అంటే ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము వలన మానవుడు పరిశుద్ధుడు కాలేడు. మానవుని యొక్క పాపము వాటి రక్తము ద్వారా పోయేది కాదు. మానవుని యొక్క దోషం వాడిని విడిచిపెట్టేది కాదు. మానవుడు ఫ్లైట్లో తిరిగినా, కారులో తిరిగినా, సైకిల్ మీద వెళ్ళినా, మోటార్ సైకిల్ మీద వెళ్ళినా, మేడ మీద ఉన్నా, మిద్ది మీద ఉన్నా, 100 అంతస్తుల భవనం మీద ఉన్నా మానవుడు ఎలాంటి వాడు అంటే నీటి బుడగ వంటి వాడే, ఆవిరి వంటి వాడే. అందలం మీద ఉన్నా నీవు ఆవిరివే, నీవు నీటి బుడగవే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అసలు నీ జీవితం మీద నీకు ఏ విధమైన అధికారం లేదు. ఆ సంగతి నీకు తెలుసో తెలియదో. చాలా మంది ఏమంటారంటే నా బతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చే బతుకు అడగడానికి వాడరా. మనుషుడు అడగకపోవచ్చు, నిన్ను సృష్టించిన వాడు మాత్రం నిన్ను అడిగి తీరుతాడో. ఆయన శాసనకర్త, ఆయన నిర్ణయాలకు భిన్నమైనది ఏది నీ బ్రతుకులో జరగదు తమ్ముడా, జరగదా. ఆయన నిర్ణయమే నీ జీవితంలో జరుగుద్ది. నువ్వు విర్రవీగినా, వెర్రి వేషాలు వేసినా, నీ ఒంట్లో ఉన్నటువంటి పొగరును బట్టో, అహంభావాన్ని బట్టో, అహాన్ని బట్టో, గర్వాన్ని బట్టో నువ్వు ప్రవర్తించిన లెక్కడిగా దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు చిత్త అయిపోతావు, జాగ్రత్త. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లడా, ఈ అల్పమైనటువంటి జీవితంలో దేవుని ఉన్నతమైన అనాది సంకల్పమే నీ జీవితంలో జరుగుద్ది. చాలా మంది మనుషులు నా జీవితంలో ఇది రాకూడదు, ఇది ఉండకూడదు, ఇలా కాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఏది జరగకూడదు అనుకుంటావు అదే నీ జీవితంలో జరుగుద్ది. అలాగైనప్పుడు ఇంకా నువ్వు దాని ఎదుట బలవంతుడు ఎలా అవుతావు, గొప్పవాడు ఎలా అవుతావు, దాన్ని జయించగలిగినటువంటి మనిషిగా, దాన్ని నీ బ్రతుకులో చూడకుండా ఉండగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఎలా ఉండగలవు? నువ్వు ఉండలేకపోతున్నావు అంటే నీ జీవితం నీ చేతుల్లో లేదనే కదా, నీ బ్రతుకు నీ చేతుల్లో లేదనే కదా. నువ్వు ఏది నీ బ్రతుకులో నీకు రాకూడదని నువ్వు అనుకుంటున్నావు, అది నువ్వు చూస్తున్నావు అంటే నీ జీవితం విషయంలో చాలా చేతకాని వాడివి అని తెలుసుకోవాలి. జీవితం నీ వలనైనది కాదు, జీవితం నీకు ఇవ్వబడింది దేవుని వలనైనది. చప్పట్లు కొడి దేవుని మహిమపరచాలి. సరి చేయడమైనా, బాగు చేయడమైనా, శిఖరానికి తీసుకెళ్లడమైనా, అర్థవంతమైనటువంటి జీవిత ఆనందం వైపు నీ బ్రతుకును నడిపించడమైనా, ఇదిగో జీవితం ఇచ్చిన దేవుని వలననే తప్ప నీ వలన ఏమీ కాదు తమ్ముడు, నీ వలన ఏది కాదు చెల్లి, అది తెలుసుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది, మానవునికి నిర్ణయింపబడిన జీవితాన్ని గురించి చెప్తుంది. మనుషుడా, ఈ భూమి మీద నీ నిర్ణీత కాలం, నీ నివాస కాలం, నీ జీవిత పరిణామం ఎలాంటిది అంటే నేడుండి రేపటికి వాడిపోయే పువ్వు లాంటిది, ఆవిరైపోయే బుడగ లాంటిది అని దేవుడు తెలియచేస్తూ, అలాంటి మానవ జీవితాన్ని, అసంపూర్ణమైన జీవితాన్ని మానవుడి భూమి మీద అనుభవిస్తూ ఉంటే
దేవుడు ఆ అసంపూర్ణమైన మానవ జీవితానికి సంపూర్ణతనియనుద్దేశించి, ధన్యతనియనుద్దేశించి, సంతృప్తిని జోడింపనుద్దేశించి, సంతృప్తికరమైన జీవిత ఆనందాన్ని పంచి ఇయ్యనుద్దేశించి మానవ జీవితాన్ని దేవుడు మరొక కోణంలోనికి మలుపు తిప్పాడు. ఆ తిప్పిన మలుపు ఏమిటో తెలుసా? ఆ తిప్పిన మలుపు ఏమిటో తెలిసి ఏది చేసినా దేవునికే సాధ్యం. వింటున్నారా? ఏది చేసినా దేవుడికే సాధ్యం. తల్లి గర్భము నుండి పుట్టిన ప్రతి మానవుడు గెట్టవలసినదే. ఈ గిట్టిపోయేటటువంటి మానవుడు ఒట్టివాడిగా మారకుండా ఉండటం కోసం నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరొక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ వచ్చిన ఏర్పాటు ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భము ధరింపబడి ఈ భూమి మీద కన్య మరియకు జన్మించడం. చప్పట్లు కొడితే మహింపరుద్దాం. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నేను మీకు మొదట్లోనే చెప్పాను, సంఘము దేని ద్వారా నడిపింపబడుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతుంది అనేది. ఆత్మ ద్వారా నడిపింపు. అందుకనే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏ నడిపింపు క్రిందకి రావాలి అంటే పరిశుద్ధాత్మ నడిపింపు క్రిందకి రావాలి. దేవుని ప్రణాళిక నీకు అర్థం కావాలంటే, దేవుని ఉన్నతమైన ఆలోచన నీకు అర్థం కావాలంటే, దేవుని శక్తి నీకు తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితం మార్చుకోవాలి అంటే, మార్పు చెందాలి అంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ అనుభూతిలోనికి రావాలి. బైబిల్ ఏం చెప్పుద్దో తెలుసా? ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే ఒక మనుషుల్లో ఉన్న సంగతులు అంటే వానిలో ఉన్న మనుష్యాత్మకి తెలుసట, ఇంకెవరికి తెలియవు. ఎవరికి తెలియవు అంటే కట్టుకున్న పెళ్ళానికి కూడా తెలియదు వాడి మనసులో ఏముందో. పక్కనే పడుకున్నా, మంచం మీద పక్కనే పడుకున్నా అసలు వాడు ఏం ఊహించుకుంటున్నాడో తెలియదు ఎవరికి. మరి ఎవరికి తెలియదు అంటే పోనీ ఆయనకి తెలుసా అంటే ఆయనకి తెలియదు, ఆవిడే ఊహిస్తుందో. కాపురం బాగానే జరిగిపోతుంది. ఊహలు ఎక్కడెక్కడో ఉంటాయి, తలంపులు ఎక్కడెక్కడో ఉంటాయి. ఆ తలంపులు ప్రియులరా ఒకవేళ ఈవిడికి తెలిసిందనుకోండి ఇక తల వంపే. అందుకనే ప్రియులరా, భర్త ఆలోచన భార్యకు తెలియదు, భార్య ఆలోచన భర్తకి తెలియదు. నిజంగా అలా తెలుసుంటే అసలు ఒక్క కాపురం కూడా నిలబడదు. ఒకవేళ భార్య పైకి ఏమండి అన్న లోపల సన్నాసోడని తిట్టుకున్నా తెలియదుగా, నీళ్ళు తీసుకురావే అని చెప్పేసి అంటే లోపల నువ్వు ఏం తిట్టుకుంటే ఎత్తున్నావో తెలియదుగా. తెలిస్తే కాపురం ఉంటుందా? అంటే మనిషికి శుద్ధ హృదయం ఉండదు. 100కి కాపురాల్లో అసంతృప్తి ఉంటుంది. అర్థమైందా? భార్యకి భర్త మీద అసంతృప్తి ఉంటుంది ఏదో ఒక విషయంలో, కానీ అడ్జస్ట్ అయ్యి కాపురం వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే భర్తకు కూడా అసంతృప్తి ఉంటుంది, అడ్జస్ట్ అయిపోయి కాపురం వెళ్ళిపోతూ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండదు మానవుడికి. ఎందుకు సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే మనిషి మనసు శుద్ధ మనసు కాదు కాబట్టి. ఇప్పుడు దేవుడికి కావాల్సినటువంటి వ్యక్తిత్వం ఏమిటి అంటే శుద్ధి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నా యేసయ్య హృదయాన్ని కడిగేయడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. నా యేసయ్య పిల్లలు శుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. నా యేసయ్య కోరుకున్నది అదే. ఒకప్పుడు నీ జీవితంలో లేనటువంటి పరిశుద్ధత, ఒకప్పుడు నీ జీవితంలో లేనటువంటి నిర్మలత్వం, నీతిమంతత్వం, సెల్ఫ్ గోల్ వేసుకునేటువంటి ఆ లక్షణం అనేటువంటిది నీ బ్రతుకులో యేసు రానంత వరకే. యేసు వచ్చాక సెల్ఫ్ గోల్ ఉండదు. అంత హెల్పింగ్ హ్యాండే, అంత సహకారం అందించడమే. సెల్ఫ్ గోల్కి తావులేదు. యేసు ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ జీవితం ఆ వ్యక్తిది కాదు, యేసు చేత నిర్ణయింపబడిన జీవితం యేసుదే. అమ్మా, యేసు మీ జీవితంలో ఉన్నాడా? సరే, ఉన్నారన్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తారు. మీ అందరికీ వందనాలు. యేసు నీ జీవితంలో ఉంటే నీవు శుద్ధుడవే, నీవు శుద్ధురాలువే. ఎందుకంటే శుద్ధురాలు చేసేటటువంటి పని ఏమిటి అంటే తన స్వయ సంతృప్తిని వెతుకుతూ బ్రతికేటటువంటి వాళ్ళు కాదు, ప్రక్క వారిని సంతృప్తి పరుస్తూ బ్రతకడానికి నడుం కట్టుకునే వాళ్ళు శుద్ధులు. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక అద్భుతమైనటువంటి నీతిని నేర్పించారు. ఆయన భుజాల మీద సిలువ మోపారు. సిలువ మోపి సిలువ మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళుతూ ఉంటే ఆయన దేహం అంతా కూడా రక్తమయమైపోయింది, రక్తధారలు కారుతున్నాయి. యేసయ్య సిలువ
భుజాన వేసుకుని వెళుతూ ఉంటే, రక్తధారలు కారుతూ ఉంటే, ప్రజలందరూ చూస్తూ ఏడుస్తూ ఉంటే, ఏడుస్తున్న ప్రజల వైపు చూచి నా యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి. మీ స్థితిని గురించి ఏడవండి, మీ బ్రతుకుని గురించి ఏడవండి. మీరు ఏ స్థితిలో విడవబడ్డారో, మీ విడవబడినటువంటి జీవితాల గురించి మీరు ఏడవద్దు. మీ జీవితాలు బాగుపడాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీ బ్రతుకులు బాగుపడాలని, ధన్యత వైపు మీ జీవితాలు పయనించేలాగా మీరు ఏడవండి. నా కోసం కాదు మీరు ఏడవలసిందని యేసయ్య చెప్పారు. అంటే యేసయ్య అక్కడున్న అందరి ప్రజల కొరకు ఆయన రక్తధారలు కాల్స్తున్నాడు. ఆయన అందరి కొరకు నలిగిపోతున్నాడు. పరిశుద్ధుడా, దేవుని బిడ్డ, యేసును కలిగిన వాడా, యేసును ధరించుకున్నదానా, ఈ రోజు నీ జీవితం నీ కోసం కాదు, నీ ప్రక్క వారి కోసం అని నువ్వు నమ్మగలుగుతున్నావా? నీ జీవితం నీ ప్రక్కవాడిని సంతోషపెట్టగలిగినదై ఉండాలి. నీ ప్రక్కవాని కొరకు వెలగగలిగినదై ఉండాలి. నీ ప్రక్కవాని కొరకు నీవు నలగొట్టబడగలిగిన వ్యక్తిగా మారగలిగి ఉండాలి. నీవు నలగొట్టబడడం ఆ వ్యక్తికి ఆశీర్వాదమై ఉండాలి, రక్షణకరమై ఉండాలి. చప్పట్లు కూడా దేవుని మహిమ పొందుతాం.